ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలైంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దేవస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భక్తులు వచ్చే విధంగా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఈసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మీరు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి అంటే చెప్తారు? ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు 80% ఏర్పాట్లు పూర్తయినాయి. తర్వాత మిగతా ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈసారి ఏర్పాట్లలో ప్రత్యేకత ఏంటంటే విఐపీలని సముచిత రీతిలో గౌరవిస్తూనే వారికి తగు ఏర్పాట్లు చేస్తూనే సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వారికి పెద్దపీట వేస్తూ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా బ్రహ్మోత్సవాలకు ప్రచారం విషయంలో తీసుకున్నట్టయితే కరపత్రాలు, పోస్టర్లు, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు వేయడం కానీ, ఆర్చర్ ఏర్పాటు చేయడం కానీ ఆ పనులు కొనసాగుతున్నాయా? ఎట్లా ఉన్నాయండి? అవన్నీ దాదాపు పూర్తిగా వచ్చినాయి. అన్ని స్థాయి లోపల ప్రచారం పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. అన్ని చోట్ల ఆర్చ్ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాదిరిగా ఈరోజే బర్కత్పురాలో ఒక ప్రచార రథం కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం గావిస్తూ 18వ తారీఖు సాయంత్రానికి ఇక్కడ చేరుకుంటాం. సార్, బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైనటువంటి ఎదుర్కోళ్ళు, కళ్యాణము, రథోత్సవాలకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ముఖ్యంగా సామాన్య భక్తులు దగ్గరగా స్వామివారి సేవలను వీక్షించే అవకాశం ఏర్పాటు చేసిన ఎట్లా చేస్తుంది? సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనము ఈ కళ్యాణం కానీ ఎదుర్కోళ్ళు కానీ అది సామాన్య భక్తులందరూ వచ్చే విధంగా పాత బస్టాండ్ నుంచి ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సుల ద్వారా చేపట్టడం జరుగుతుంది. తర్వాత బస్సుల సంఖ్య కూడా పెంచి భక్తుల సంఖ్యను బట్టి మనము బస్సుల సంఖ్యలో ఎటువంటి పరిమితి లేదు. మనకి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అన్ని బస్సులు మనము సిద్ధం చేసి ఆర్టీసీతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆర్టీసీ వారు తర్వాత ట్రాఫిక్ పోలీస్ వారి సహకారంతో మనము 1-2 పాయింట్లు అదనంగా చేర్చుకుంటూ భక్తులందరినీ కొండపైకి తీసుకొని వచ్చి తర్వాత తగు విధంగా వీక్షించే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఈసారి చాలా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా అంటే కళ్యాణం కొంచెం దూరం నుంచి చూసినా కూడా మనకు దగ్గరలో ఉండేటువంటి స్క్రీన్లో చూసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకి కళ్యాణము లేకపోతే ఎదుర్కోళ్ళు, రథోత్సవంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కువ సంఖ్యలో లడ్డు ప్రసాదాల తయారీ చేసే అవకాశం ఉంటుందా? భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రసాదాలను ఏ విధంగా అందించగలుగుతారు? మన దగ్గర ఉన్నటువంటి ప్రసాదాల తయారీ స్థాయి చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి భక్తులకి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మనము లడ్డు కానీ పులిహార కానీ అందరికీ అందే విధంగా ఏర్పాటు చేయగలిగేటువంటి సామర్థ్యత ఇప్పుడున్నటువంటి ప్రసాద తయారీ కేంద్రానికి ఉంది. కాబట్టి అది దాంట్లో పూర్తి స్థాయి సిబ్బందిని, అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమించి మనం ప్రసాదాల తయారీకి అన్ని చర్యలు చేపట్టింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైనటువంటి కళ్యాణోత్సవం, రథోత్సవం నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మనం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి లేఖలు రాయటం జరిగింది. వారితో వ్యక్తిగతంగా కూడా మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారి స్థాయిలో ఎస్పీ గారు కూడా అటెండ్ అవుతారు. జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఈ విషయాల గురించి చర్చించి శాంతి భద్రతలు కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కానీ కలగకుండా ఉండే విధంగా పోలీస్ వారిని, తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బందితో సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయి భద్రత కల్పించడం జరుగుతుంది. సార్, చివరగా మీరు యాదగిరిగుట్ట ఈవోగా బాధ్యతలు చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా అన్ని శాఖల కళ్యాణితో మీరు గమనిస్తున్నారు. అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి. మీరు డివోషనల్ వైపు వచ్చారు, మీరు ఐఏఎస్గా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? తర్వాత మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం స్వామివారి అనుగ్రహమే. అది తప్పితే వేరే ఏమి లేదు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాపై ఉంచిన విశ్వాసం కూడా ఒక కారణం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అధ్యయన స్థితిలో ఉన్నాను నేను. చాలా ప్రాబ్లమ్స్ దృష్టికి వస్తున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మనము అప్పటికప్పుడే తక్షణమే
ఆ సమస్యలని పరిష్కరించగలుగుతాం. కొన్ని సమస్యలు కొంచెం టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మన స్థాయిలో కాకుండా ఇంకా పై స్థాయిలో పరిష్కారాలు ఉంటాయి కాబట్టి వీటిని మనము విశ్లేషించుకొని ఏదో తొందరపాటుగా ఇప్పుడు ఒక ప్రాబ్లం మన దృష్టికి వస్తే మళ్ళీ దాన్ని అది ఒక 10 సమస్యల్ని క్రియేట్ చేసే సొల్యూషన్ కాకుండా మళ్ళీ ఈ ప్రాబ్లం సొల్యూషన్ తోటి మనం ఇంకొక 10 కొత్త సమస్యలను తెచ్చిపెట్టుకోకుండా ప్రణాళికాబద్ధంగా తర్వాత ఎటువంటి వేరే విధమైనటువంటి పనులకు అవకాశం లేకుండా ఆస్కారం లేకుండా శాశ్వత ప్రాతిపదికన ఏ పనులు చేపట్టినా కూడా భక్తులే లేదా స్వామివారు ఈ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చేయటం జరుగుతుంది. తర్వాత ఏ పని చేసినా కూడా అది పూర్తి స్థాయిలో అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఇది యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ గారు చెప్తున్నటువంటి విషయం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశంలోని అనేక రాష్ట్రాల నుండి భక్తులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకు తగ్గటువంటి ప్రచారం నిర్వహిస్తున్నాం, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని తరించాలని చెప్పి ఈవో గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కోరుతున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి అతిథితో అంశం. మళ్ళీ మరొక అతిథితో మరోసారి కలుగుతాం. అప్పటివరకు సెలవు. నమస్కారం సార్. థ్యాంక్ యూ.